సిబిఐ మీద డ్రగ్స్ రాజకీయం పనిచేస్తుందా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. యాక్చువల్గా ఆ సంజయ్ వాళ్ళని పట్టుకున్నారు. అసలు అక్కడి నుంచి బ్రెజిల్లో ఎలాగెక్కింది ఏంటన్నది ఆరాధిస్తున్నారు. అందులో లోపల ఈ డ్రగ్స్ ఎట్లా ఉన్నదని ఆరాధిస్తున్నారు. వీళ్ళకి మాఫియాకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నటువంటిది వీళ్ళ మెయిల్స్ గీల్స్ వాటి ద్వారా చెక్ చేస్తున్నారు. టోటల్గా వాళ్ళు నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నారు. మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే ఓపెన్ చేయించారు. తద్వారా భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా చూశారు. ఆలస మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే ఆ టెస్టులు కూడా చేశారు. ఇదంతా నడుస్తుంది. సంజయ్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము సరుకు తెప్పించుకున్నాం, దాంట్లో ఏం పెట్టారో మాకెట్లా తెలుస్తుంది అంటారు. అక్కడ బ్రెజిల్ వాళ్ళు చెప్పాలి, బ్రెజిల్లో ఇవి సహజం అక్కడ డ్రగ్స్, కాకపోతే ఇట్లాగ దీంట్లోకి ఎట్లా వచ్చిందన్న చెప్పాలి. ఇది విజయసాయిరెడ్డి మనుషులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులని చంద్రబాబు స్వయంగా విమర్శించడం, చంద్రబాబు మనుషులని చెప్పేసి వీళ్ళు విమర్శించడం, ఇది కథ అట్లాగే నడుస్తుంది. ఈ మనుషులు అన్న కారణంగా సిబిఐ అన్న విచారణ మార్చుద్దా అంటే ఇప్పటిదాకా అయితే ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఫైనల్గా అసలు విషయం చెప్తారా ఎవరు ఏంటి అన్నటువంటిది అదే తేలాల్సి ఉంది.